కబ్జాల వివరాలు కోర్టుకు ముందే ఇవ్వండి. దాంతోపాటు మీడియాకు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. ఇగో ఈ కబ్జాలు ఉన్నాయి, వీళ్ళు బఫర్ జోన్లో కట్టిండ్లు, వీరు ఆ ఎఫ్టీఏలో కట్టిండ్లని మీడియాకు కూడా ఒక పేజీ ఇస్తే, ఒక నోటీస్ ఇస్తే దాన్ని బట్టి ఎవడెవడు ఉన్నాడు, ఎంత సకంపోసలు ఉన్నారు, ఎంతమంది నిజాయితీ పరులు ఉన్నారో తెలుస్తాయి. హైదరాబాద్ చెరువుల పరిస్థితిపై నివేదిక సమర్పించండి. రేవంత్ రెడ్డి కబ్జాల వల్ల నష్టాలేంటో తెలిసేలా రిపోర్టులు అందజేయాలి. జీవో 111 గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను ప్రస్తావించాలి. జిఐఎస్ డిజిటల్ మ్యాపింగ్ తో అక్రమ నిర్మాణాలను గుర్తించాలి. అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు. ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడుతున్నాడని రాసుకొస్తే ఎవడన్నా చూస్తే ఎంత నీతివంతంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఉన్నది, పాలన ఉన్నది అనుకుంటారు. ఇక్కడ 111 ఒక్కటే రాసిండు, మరి 99ది 69ది ఏ జీవోలు అనుగుణంగా చేసుకొని అక్రమ నిర్మాణాలు జరిగినాయి, ఎవడెవడు లోపాలను ఆధారం చేసుకొని ఈ నిర్మాణాలు చేపట్టిన అనేది ఏం చెప్తలేడు. ముఖ్యంగా ఒక జన్వాడ ఫామ్ హౌస్ కేంద్రంగా నడవద్ది దాడులు. టోటల్ వ్యవస్థను మొత్తం, వ్యవస్థలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చాలి. అప్పుడు మీకు ముఖ్యమంత్రిగా పేరు వస్తుంది. ఇక్కడ చెప్పేది చూస్తే ఇప్పుడు కోర్టును రేవంత్ రెడ్డి గారు కంబైన్డ్గా కుట్ర చేస్తున్నాడు కనబడుతున్నది. అటు ముందే హైకోర్టుతో మాట్లాడుకొని, హైకోర్టులో ఉన్న తన మనుషులతో మాట్లాడుకొని, వీళ్ళు ఓ ఒప్పందానికి వచ్చి లోపాయకరంగా ఈ ప్రజలను మభ్యపెడుతూ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టాలి, ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలను ముప్పు తిప్ప పెట్టాలి, వాళ్ళని అనేక రకాల కేసుల్లో ఇరికిచ్చి ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా చేసి, ఈ 1400 హామీల మీద రోజు ప్రస్తావించకుండా చేసి, వాళ్ళ కాలు రెక్కలు కట్టేసి వాళ్ళని ఒక మూల కూసబెట్టాలి అన్నట్టు చేసే చర్య ఇది. కాబట్టి మీరు కబ్జాల వివరాలు మీడియాకి ఇవ్వండి, హైకోర్టుకి ఇవ్వండి, ప్రజల ముందు పెట్టండి. అసలు ఎవరెవరు కబ్జాలు చేసి ఒక లిస్ట్ బయటికి రిలీజ్ చేయండి. ప్రతిపక్షాల నోర్లు మూయించడానికి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల నోర్లు మూయించడానికి మాత్రమే ఇవి ముందటేసుకున్నట్టు కనబడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు.